జగదీప్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి. జగదీప్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ముర్ము ఆమోదించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, నిన్న మనం చూసాం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అనారోగ్యరీత్యా రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన రాజీనామాకు ఆమోదం లభించినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ తెలియచేయండి కృష్ణ. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఆయన రాజీనామా లేఖను కేంద్ర హోంశాఖ కూడా పంపారు. ఇక ఆయన ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయినట్లుగా ప్రకటించాల్సి ఉంటుంది. ఇప్పుడు రాజ్యసభ సెక్రటరియట్ కి ఈ యొక్క పదవికి సంబంధించి రాజ్యసభ సెక్రటరియట్ అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఈ రెండింటికి నోటిఫికేషన్లు కూడా పంపాల్సి ఉంటుంది. అంటే ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయిన తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ పదవిని భర్తీ చేయాల్సి ఉంటుంది. లేదంటే 2 నెలల లోపు ఈ పదవిని భర్తీ చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలి. అంటే రాజ్యసభ, లోక్సభ ఈ ఇద్దరు సభ్యులు మాత్రమే ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతిని మాత్రం అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ ఉపరాష్ట్రపతికి కేవలం రాజ్యసభ, లోక్సభ ఎంపీలు మాత్రమే ఎన్నుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వచ్చే నెల 21వ తేదీ వరకు కూడా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆలోగానే కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు అవకాశం ఉంటుందని కూడా రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. అయితే నిన్న అనారోగ్య కారణాలతో సోమవారం రాత్రి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తొలి రోజున కార్యక్రమాలను సజావుగా నిర్వహించినటువంటి జగదీప్ ధన్ఖడ్ రాత్రి అనూహ్యంగా ఈ రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపారు. అనారోగ్య కారణాల వల్లే తాను ఈ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు కూడా ఆయన నిన్న చెప్పినటువంటి విషయం మనం చూసాం. ఆయన రాజీనామాతో రాజ్యసభ సమావేశాలను ప్రస్తుతానికైతే డిప్యూటీ చైర్మన్ గా ఉన్నటువంటి జేడీయూ నేత హరివంశ్ నిర్వహించారు. ఈ రోజు కూడా ఆయన నిర్వహించారు. 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతి బాధ్యతలు చేపట్టినటువంటి ధన్ఖడ్ కు 2027 ఆగస్టు వరకు కూడా పదవి కాలం ఉంది. అయితే 2344 రోజులకే ఆయన వైదొలగాలని నిర్ణయించుకున్నారు. 74 ఏళ్ల ధన్ఖడ్ తర్వాత ఉపరాష్ట్రపతిగా ఎవరు ఎన్నుకుంటారన్న అంశంపై అయితే సర్వత్రా ఆసక్తి నెలకొనుంది. ఎవరికి అవకాశం ఇస్తారన్న దానిపైన ఇప్పుడు ప్రస్తుతం చర్చలు జరుగుతుంది. అయితే ఈ రాజీనామా వెనుక ఉన్నటువంటి కారణాలపై కూడా ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. నిన్న ఏదైతే జస్టిస్ యశ్వంత్ వర్మకు సంబంధించి
ప్రతిపక్షాలు ఏదైతే ఇంపీచ్మెంట్ మోషన్ ఇచ్చాయో ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి ఇంపీచ్మెంట్ మోషన్ కు చైర్మన్ గా ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ ఆమోదం తెలిపారు. అప్పటికే అధికార పక్షం నుంచి ఇంకా ఈ మోషన్ రాకముందే ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి నోటీసును ఆమోదించి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ను కూడా మొదలు పెట్టారు. ఇటు లోక్సభలో అయితే అధికార పక్షం ఇచ్చినటువంటి నోటీసును స్పీకర్ అంగీకరించారు, దాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఇటు రాజ్యసభలో మాత్రం ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి నోటీసును చైర్మన్ అంగీకరించడం అన్నది ఇటు అమిత్ షాకి మోదీకి కూడా కొంత ఆగ్రహాన్ని తెప్పించాయి. దానికి కారణంగానే ఆయన నిన్న అత్యవసర సమావేశాన్ని పార్లమెంట్ లోనే అమిత్ షా కార్యాలయంలో పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు జేపీ నడ్డా, అదేవిధంగా పీయూష్ గోయల్ తో పాటు మరికొంతమంది సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఆ సమావేశం తర్వాత ఈ విధంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఈ యొక్క అభిశంసన తీర్మానాన్ని ఆమోదించడం, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ని మొదలు పెట్టడం అన్నది తమకు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆ అసంతృప్తిని ఆయనతో వెలిపించినప్పుడు ఆయనకు అప్పటికప్పుడే రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే అసలైన కారణాలు ఇంకా బయటకు రావాల్సి ఉంటుంది. రైట్, సుమిత్ర. థ్యాంక్ యూ కృష్ణ. माननीय सदस्यगण, मुझे दी मिनिस्ट्री ऑफ होम अफेयर्स वर्ड नोटिफिकेशन at 22/7/25 has conveyed the resignation of Vice President of India, Shri Jagdeep Dhankar, under Article 67A of the Constitution with immediate effect. माननीय सदस्यगण, मुझे दी मिनिस्ट्री ऑफ होम अफेयर्स वर्ड notification at 22/7/25 has conveyed the resignation of Vice President of India, Shri Jagdeep Dhankar, under Article 67A of the Constitution with immediate effect.